హలో హాయ్ అండి, నేను మీ సామ్యుల్ మేస్త్రిని. నేనైతే ఇవాళ బీచ్కి వెళ్ళాము నిన్నటి రోజున. మా మిస్సెస్ నేను ప్రేయర్ ఉంటే అక్కడ నుంచి అటే వెళ్ళాము. బాపట్ల చూసారా, వననగరం అంట ఇది. బీచ్కి వెళ్ళే రోడ్డు అండి ఇది. చాలా బాగుంది, మంచి డెవలప్మెంట్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కానీ, ఒక హోటల్ కానీ, ఫ్యామిలీ కూర్చొని తినడానికి చాలా బాగుంది. ఎయిర్ ఫోర్స్ ఇది రాబోతుంది. ఈ రోడ్డు అయితే ఫ్యామిలీతో ఎప్పుడు ఈ చెట్ల కింద భోజనాలు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి తెచ్చుకొని ఇది ఎయిర్ ఫోర్స్ చూడండి. ఇది చాలా పొడవు ఉంటుంది. ఇది మనకు కానరాదు, లోపలే ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ఇది చాలా లోపలికి ఉంటుంది. బీచ్ కాడ అయితే టికెట్ వసూలు చేస్తున్నారు బండికి. ఇదిగో ఈ కుర్రాడు నా బండి ఆపుతాడు, 20 రూపాయలు తీసుకున్నాడు అన్నమాట. టికెట్ ఇచ్చాడు. లోపలికి వెళ్తున్నాం, బీచ్ చూపిస్తాను. చాలా బాగుంది, ఎందుకంటే బీచ్ అయితే మరీ పై ఒడ్డు కాని వచ్చేసిందండి అలలో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఆ కాలువలు కూడా పోటు మీద ఉంది. ఇక్కడ ఒక గుడి అయితే, పెద్ద గుడి, ఏదో గుడి కడుతున్నారు. గుడి పేరు ఏదో మనకు తెలియదు. ఎక్కడైతే వినాయక చవితి అక్కడ ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారు, వనభోజనాలు అంట. ఇదేనండి గేటు, మెయిన్ గేట్ అయితే అది. ఇక్కడ రోడ్డు క్లోజ్ చేశారు, మనకు తెలియక ఇటు వెళ్ళాం, మళ్ళీ తిరిగి వచ్చేసాం అన్నమాట. ఈ గేట్లో కూడా వెళ్తున్నాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే, గోవాల్లో చెన్నైలో పెట్టిన చాట ఎలా ఉంటాయి మన గొడుగులు, చైర్స్, పడక కుర్చీలు అనమాట. ఒక్కో దానికి 100 రూపాయలు. ఇక్కడైతే అంతా లవర్సే ఉన్నారండి. విడి రోజులు కదా, లవర్సే ఉన్నారు. ఈ వీడియోళ్ళు అయితే ఎవరు ఒక్కళ్ళు కూడా కనపచ్చరా. ఎక్కడ పెట్టినా జంటే, ప్రేమ జంటలు. విడి రోజుల్లో ఇక వీళ్ళే ఉంటారు అనుకుంటా, కాలేజీలు బంక్ కొట్టి. ఎందుకంటే మనం ఫ్యామిలీతో వెళ్ళాలంటే సండే వెళ్తేనే బాగుంటుంది. నేనైతే ఐస్ కొనుక్కొని తింటున్నాను. ఆవిడ వద్దంది. కూలుగా బాగుంది. బీచ్ అయితే పోటు మీద ఉందండి, పైదాకా ఇసుకలు ఎగుస్తుంది, వాటర్లో కూడా ఎక్కువ. చూడండి గొడుగులు పైన బోరుకి చాలా దూరం వేసారు ఇవి. మా మిస్సెస్ మంచి హైట్ పర్సన్ అనమాట, అంటే మీరే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది. ఆ గాలి చూసారా, మన ఇంట్లో ఫ్యాన్ పెట్టుకుంటే ఎలా వస్తుందో, స్టాండ్ ఫ్యాన్, ఆ రకంగా తోలుతుంది గాలి, చల్లటి గాలి అనమాట. బీచ్లో మంచి వాతావరణం, కాసేపు కూర్చున్నా కూడా మంచి ఎంజాయ్ చేసి రావచ్చు. నాకైతే బాగా నచ్చిందండి ఈ గొడుగులు పెట్టడం, ఆ పడకల బోర్కి. మన బీచ్ మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు, పర్లేదు అనిపించింది. ఇక్కడ కార్సు, అదే మోటార్ బైకులు లాంటివి ఎక్కటం కానీ, అవి లవర్సే ఎక్కడ